నా దేవాలయంలో దాడి చేస్తే బరాబరుతా కదా, నా దేవుళ్ళ విగ్రహం ధ్వంసం చేస్తే బరాబరుతా భరిస్తాం. దాన్ని మమ్మల్ని చంపుతా అంటే మళ్ళీ చంపుతాను అంటాం, భరిస్తాం. అమ్మ దగ్గర ఆల్ ఆర్ ఈక్వల్, మన కాన్స్టిట్యూషన్ ఆల్ ఆర్ ఈక్వల్, కాంగ్రెస్ పార్టీ ఆల్ ఆర్ ఈక్వల్, ఫిరోజ్ ఖాన్ ఆల్ ఆర్ ఈక్వల్. ఇదే మన కంట్రీ బ్యూటీ. నాకు నాకు ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందూ సమాజాన్ని సంఘటన చేయడం ముఖ్యం. ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందూ సమాజాన్ని జాగృతం చేయడం ముఖ్యం. ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందువులకు అన్యాయం చెప్తే ప్రశ్నించడం ముఖ్యం తప్ప రాజకీయాలు ముఖ్యంగా విషయాన్ని నన్ను విమర్శించే వ్యక్తులు, నన్ను విమర్శించే నాయకులు ఒక్కసారి ఆత్మవిమర్శించుకోవాలి. అప్పుడు మహబూబ్ అలీ ఖాన్ ఈ మందిర్ కట్టినారు. ఇవాళ అప్పుడు మహబూబ్ అలీ ఖాన్ కట్టినారు, ఇవాళ మీ ముందు ఫిరోజ్ ఖాన్ ఉన్నారు. జిహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు భాగ్యలక్ష్మి అమ్మవారికి వచ్చిన భాగ్యలక్ష్మి అప్పుడు కేసీఆర్ కొడుకున్నాడు తెలుసా, తెలుసా మనసులా కేసీఆర్ కొడుకు ఎవరు తెలుసా? ఈ బండి సంజయ్కి పడలేదానే భాగ్యలక్ష్మి గుడికేమై మొక్కన్నా భాగ్యలక్ష్మి గురించి ఆడ అడవై ఇండియా పాకిస్తాన్ కొట్టదా వెళ్ళించుకున్నాడు అంటే దేవుడు ఏమో నాస్తికుడు. ఇవాళ ఏమైంది తెలుసా, భాగ్యలక్ష్మి అమ్మవారిని రప్పించుకునే మొక్కిట. మరి ఏ ముఖం పెట్టుకుని మొక్కిన కక్కనే మొక్కన్నాడు, వేరే కదా. మరి నువ్వు ఇండియా పాకిస్తాన్ లొల్లి పెట్టాను అక్కడికి. భాగ్యలక్ష్మి అమ్మవారు ఎంత పవర్ఫుల్ తెలుసా, తెలిసిందే కదా. నాస్తికులు, జాతకులు, దేవుడి నమ్మడం, దేవుడి నమ్మడం అందరూ కూడా అమ్మవారిని రప్పించుకొని మంచి మార్గంలో ఓడుకున్నారా. ఈ హిందూ సనాతన ధర్మం కోసం పనిచేయరా, ఈ హిందూ సమాజ సంఘటనలో పనిచేయరా అని చెప్పి ఆశీర్వాదం వేటెత్తించడం తెలుసా. 33 కోట్ల రూపాయలు ఇచ్చింది. వాళ్ళ జనాభా ఎంత? 20%. హిందువుల జనాభా ఎంత? 80%. 80% ఉన్న హిందువులకేమో 20 కోట్లట, 20% ఉన్న వాళ్ళకేమో 33 కోట్లట. నేను వాళ్ళకి ఎందుకు ఇచ్చినా మాట్లాడినాను, మాకు ఎందుకు ఇస్తలేవు అనుకున్నాను. ఇది తప్పట, ఇది తప్పట రేపటి మాట్లాడు. ఇట్లా మాట్లాడితే పోయిన మంత్రులు కానీ శ్రీనివాస్ యాదవ్ అన్న ఆయన ఏమంటుంటే 20 పండుగలు ఉంటాయి, 20 పండుగలు ఉంటాయి, పైసలు పోయి మీ చెప్పగలుగుతుందా? ఇప్పుడు ఫామ్ హౌస్ ముద్ర కొడుతుందా? మేము మా ప్రజలు కట్టిన పన్నే మమ్మల్ని అడుగుతున్నాం. 80% హిందువులు పన్నులు కట్టినటువంటి మాకు వాటా అడుగుతున్నాం. హిందువులు వాటా అడుగుకునే పరిస్థితి వచ్చిందంటే ఇంకో మంది అంటాడు, బండి సంజయ్ వచ్చి మంత్రాలు చెబుతున్నాడు. అరే నాకు 20 కోట్లు ఎందుకు ఇచ్చినా సరిపోతలేవు అంటాడు, మంత్రం చెబుతున్నాడు. నేనేమన్నా అడగద్దా అడగద్దా నాకు గోమాతను వధిస్తుంటే అడగద్దా బరాబరుతా. నా దేవాలయంలో దాడి చేస్తే బరాబరుతా కదా, నా దేవుళ్ళ విగ్రహం ధ్వంసం చేస్తే బరాబరుతా భరిస్తాం. దాన్ని మమ్మల్ని చంపుతా అంటే మళ్ళీ చంపుతాను అంటాం, భరిస్తాం. ఈ శివమైన అమ్మవారికి లక్షలాది మంది వస్తున్నారు, వాళ్ళకు 2 కోట్ల రూపాయలు 3 కోట్ల రూపాయలు నేనే అడుగుతున్నాం తప్ప అదేమన్నా మీరు ఇయ్యారా? మేము అడుగుతాము మతతత్వము అంటాడు. మేము ఏది మాట్లాడా మతతత్వమే. మీరు మతతత్వం అంటే మేము దాన్ని భరించడానికి సిద్ధం. నేను మళ్ళా ఎత్తుడు కదా, పాత బస్తీ వేదికగా ఎత్తున్నా. ఈ పాత బస్తీ పక్కా 100% హిందువులదే. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ, ఎవరైతే టీఆర్ఎస్ పార్టీ కానీ, ఎవరైతే పాత బస్తీలో ఒక వర్గాన్ని కోపం ఇలా సింహమైన అమ్మవారికి 2 కోట్లు ఇస్తే ఇలా ఓవేసి బాధపడుతుంది. ఎంఐ పార్టీ వాళ్ళ ఓట్లు లేదు, వాళ్ళ ఓట్ల కోసం మనల్ని ఇబ్బంది కొడుతున్నారు. వాళ్ళు బాధపడతారని చెప్పి కూడా పైసలు ఇస్తున్నారు. వాళ్ళు పాత బస్తీలో ట్యాక్సీలు ఇస్తారు, కొంతమంది ట్రిబుల్ రైడింగ్ అయినా ఫైన్ కట్టారు, కరెంటు బిల్లులు కట్టారు, నల్లా బిల్లులు కట్టారు, ఇంటి పన్ను కట్టారు. కట్టేది హిందువులు. హిందువులు కట్టిన పైసలు మా పైసలు మాకు పండుగలు జరుపుకుంటామంటే పిచ్చ పెట్టుకునే పరిస్థితి హిందువులో వచ్చిందంటే హిందూ సమాజం ఒక్కసారి ఆలోచించాలి. చాలా మంది మంత్రి కూడా హిందూతో మాట్లాడుతున్నా. నాకు ఏది ముఖ్యం కాదు, రాజకీయాలు ముఖ్యం కాదు. అమ్మ ఆశీర్వాదం తీసుకుంటాం. ఇలా అమ్మ ఆశీర్వాదం ఉన్నది కాబట్టి మైక్ పట్టుకొని మీ ముందు మాట్లాడుతున్నా.
అమ్మ దగ్గర వస్తే 100% మీ కోరికలు తీరుతాయి. ఆ నమ్మకం నాకు ఉన్నది. 1907లో అప్పుడు మహబూబ్ అలీ ఖాన్ ఈ మందిర్ కట్టినారు. ఇవాళ అప్పుడు మహబూబ్ అలీ ఖాన్ కట్టినారు, ఇవాళ మీ ముందు ఫిరోజ్ ఖాన్ ఉన్నాడు. అమ్మది ఖాసియత్ ఏమంటే అమ్మ కులం మతం అడగదు. అమ్మ అందరికీ రామంటది. అమ్మ దగ్గర ఆల్ ఆర్ ఈక్వల్. మన కాన్స్టిట్యూషన్ ఆల్ ఆర్ ఈక్వల్. కాంగ్రెస్ పార్టీ ఆల్ ఆర్ ఈక్వల్. ఫిరోజ్ ఖాన్ ఆల్ ఆర్ ఈక్వల్. ఇదే మన కంట్రీ బ్యూటీ, మన కంట్రీ స్పెషాలిటీ ఇదే. నేను ఎప్పుడు వస్తా ఇక్కడ మెసేజ్ చేయడానికి. బ్రదర్హుడ్ ఇంపార్టెంట్, ఆ యూనిటీ డైవర్సిటీ ఇంపార్టెంట్, మన యూనిటీ ఇంపార్టెంట్. ఈ మెసేజ్ చేయడానికి ఆ గంగా జమున తహసీబ్ ఎంత బ్యూటీ ఇది మన కంట్రీది. లాల్ దర్వాజా బోనాల్ పండుగ ఎట్లా ఉన్నది అంటే ఇది ఖాసియత్ ఏమంటే ప్రతి ఒక్క ఫెస్టివల్ కి సంక్రాంతి కానీ మనం ఊరికి పోతాం. ఆ మాతా పూజ ఉంటే బెంగాల్ పోతారు, ఆ తీజ్ ఉంటే బిహార్ పోతారు, పూరి జగన్నాథ్ కి ఒరిస్సా పోతారు. కానీ ఈ బోనాల్ పండుగ ఖాసియత్ ఏమంటే అందరము ఇండియా నుంచి, యావత్ ఇండియా నుంచి ఈ ఫెస్టివల్ చూడడానికి అందరూ హైదరాబాద్ వస్తారు. ఇది ఒక బ్రాండ్ హైదరాబాద్ ఫెస్టివల్. అందరం వస్తారని నేను చాలా సార్లు చెప్పిన. దీనికి ఒక టూరిజం ఫెస్టివల్ అని మీరు డిక్లేర్ చేయండి. ఇక్కడ అందరు వస్తారు, అందరికీ ఆశీర్వాదం దొరుకుతుంది. నా దగ్గర నా ముందు ఆ పోతరాజులు, దివ్య శక్తి, జోగిని వాళ్ళు అందరూ వచ్చి నా దగ్గర వాళ్ళ బాధ చెప్పినారు. 90% వాళ్ళకు ఆషాఢ మాసం తర్వాత పని దొరకదు. నేను గవర్నమెంట్ ముందు ఒక రిప్రజెంటేషన్ పెట్టా. వాళ్ళకు పెన్షన్లు ఇవ్వాలి, వాళ్ళకు మెడికల్ ఎయిడ్ ఇవ్వాలి, డబుల్ బెడ్రూమ్ లో వాళ్ళకు ఆదుకోవాలి. 1 month దాకా వాళ్ళకు మేము బాగా చూసుకుంటారు. దాని తర్వాత సమాజం పట్టుకో, గవర్నమెంట్ పట్టుకోదు. సో వాళ్ళ కోసం తప్పకుండా చేస్తాం. సో ఇలా ఈ గంగా జమున తహసీబ్ మన యూనిటీ, మన బ్రదర్హుడ్ ఇట్లనే నడవాలి. ఇది నా మెసేజ్. అండ్ అందరూ రెవెన్యూ డిపార్ట్మెంట్, म्यूनसिपल डिपार्टमेंट, एंडोमेंट डिपार्टमेंट, टोटल बना मंदिर की ऑर्गेनाइजेशन टीम